మనం రోజు మాట్లాడే ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ అనేవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈరోజు మనం బిహైండ్ అంటే వెనుక అనే ఈ ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి అవతల కానీ ఏదైనా వస్తువు అవతల కానీ ఉన్నది అని చెప్పడానికి బిహైండ్ అనేది ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఇవి మనం డైలీ మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. మీరు కంపల్సరిగా ఇవి తెలుసుకోండి. ఇప్పుడు ఇవి ఎలాగ ఉపయోగించాలనేది ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1, దెర్ ఈస్ ఏ స్కూల్ బిహైండ్ ద కాలేజ్. కాలేజ్ వెనక స్కూల్ ఉన్నది అని చెప్పడానికి బిహైండ్ అనేది ఉపయోగించాము. ఎగ్జాంపుల్ 2, దెర్ ఈస్ ఏ జ్యువెలరీ షాప్ బిహైండ్ ద టెంపుల్. టెంపుల్ వెనక జ్యువెలరీ షాప్ ఉంది అని చెప్పడానికి బిహైండ్ అనే దాన్ని ఉపయోగించాము. ఎగ్జాంపుల్ 3, బిహైండ్ ద హిల్స్ దెర్ ఇస్ ఎ పాండ్. హిల్స్ వెనకాల ఒక చెరువు ఉన్నదని చెప్పడానికి బిహైండ్ అనే దాన్ని ఉపయోగించాము. అలాగే ఎగ్జాంపుల్ 4, దెర్ ఆర్ మెనీ హట్స్ బిహైండ్ ద అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ వెనకాల నంబర్ ఆఫ్ అంటే గుడిసెలు ఉన్నాయని చెప్పడానికి బిహైండ్ ఉపయోగించాం. అలాగే ఎగ్జాంపుల్ 5, బిహైండ్ గాంధీ హాస్పిటల్ దెర్ ఈస్ ఎ ఫ్రూట్ మార్కెట్. గాంధీ హాస్పిటల్ వెనకాల ఫ్రూట్ మార్కెట్ ఉంది అని చెప్పడానికి బిహైండ్ ఉపయోగించాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. ఇది ఇంకొక ప్రిపోజిషన్. ఎలా ఉపయోగించాలో ఈ క్రింది ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1, పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అసెంబ్లీ. అసెంబ్లీ ముందు ప్రజలు నుంచొని ఉన్నారు అని చూడడానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇచ్చేసాము. ఎగ్జాంపుల్ 2, పీపుల్ ట్రీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ టెంపుల్. టెంపుల్ ముందు ఆవి చెట్టు ఉందనడానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని ఇచ్చేసాం. ఎగ్జాంపుల్ 3, ద ఫౌంటైన్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ ముందు ఫౌంటైన్ ఉంది అని చెప్పడానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇచ్చేసాం. ఎగ్జాంపుల్ 4, ఐ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ల్యాప్టాప్ అండ్ వర్క్డ్. అంటే నా ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేశాను అని చెప్పడానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేదాన్ని ఉపయోగించాము. ఎగ్జాంపుల్ 5, we sat in front of the TV and watched movie. మేము టీవీ ముందు కూర్చొని సినిమా చూసామని చూడటానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఇచ్చేసాను. అలాగే ఎగ్జాంపుల్ 6, there is a queue in front of the temple. టెంపుల్ ముందు క్యూ ఉన్నది అని చూడటానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉపయోగించాము. ఇలాగే ఈ ప్రపోజన్స్ ఉపయోగించుకొని ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే మీ ఓన్ సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్లో వస్తుంది. ఇవి తప్పక మీకు ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.